సో డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్కు స్వాగతం. సో ఈరోజు మనం ఏంటి అంటే టీఆర్టీ హెచ్జిటి ప్రిపరేషన్ ప్లాన్ ఏ రకంగా మనం ప్రిపేర్ అవుతే మనకు హెల్ప్ అవుతుంది, మనం టాపిక్స్ అన్నీ సరిగా కవర్ చేయగలుగుతాం. మనందరికీ తెలిసిందే టీఆర్టీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా మనకి ఏంటంటే 80 మార్క్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి మనకు టీఆర్టీ హెచ్జిటి లోపల. అదే రకంగా తీసుకున్నట్టయితే మొత్తం క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్ వస్తాయి. ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో ఆటోమేటిక్గా మనకు మంచి ప్లాన్ అనేది తప్పనిసరిగా ప్రిపరేషన్ లోపల చాలా ఇంపార్టెంటే. సో ఇది మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఏంటి అంటే ఆల్మోస్ట్ మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనరల్గా ఏమని చెప్తారంటే 3 months టైం అని చెప్తారు. సో ఉజ్జాయింపుగా మనం ఇంకొక 1 monthని కూడా మనం తీసుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక 4 months టైం తీసుకొని ఇది ప్లాన్ చేసుకుంటున్నాం. ఒకవేళ అడిషనల్ టైం దొరికితే కూడా మనం ఎట్లా చేసుకోవాలని చూస్తున్నాం. బట్ ఓవరాల్ వ్యూ ఏంటంటే మనం ఖచ్చితంగా మనం ఏంటి అంటే మామూలుగా 3 rounds అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ మినిమం. అంటే ఫస్ట్ రౌండ్ ఏమో చాలా వివరంగా చదువుతాం. సెకండ్ రౌండ్ అంటే ఇండైరెక్ట్గా రివిజన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్లో రివిజన్ 1 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ రౌండ్ లోపల రివిజన్ 2 స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనకు టైం దొరికినట్టయితే మామూలుగా రివిజన్ 4కు వెళ్తాం, లేదా సందర్భాన్ని బట్టి మనం ఫ్లెక్సిబుల్గా టైంని కలుపుకునే ప్రయత్నం చేస్తాం. సో చూద్దాం ఇక్కడ ఓవరాల్గా మనకి ఏందనుకుంటామంటే ఇది ఓవరాల్గా ఒక 4 months ప్లాన్ మనం తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 120 డేస్ని మనం తీసుకుంటున్నాం. సరే ఏదైనా ఫస్ట్ రౌండ్లో మనం ఏం చేస్తున్నాం అంటే మేజర్ కేక్ అంటే 120 డేస్ లోపల ఆల్మోస్ట్ 122 డేస్లో 80 రోజులు ఫస్ట్ రౌండ్కే ఇస్తున్నాం. మనం 80 డేస్ ఇస్తున్నాం. మనం ఇక మిగతా 40 డేస్ ఏదైతే ఉన్నాయో రౌండ్ 2కు అంటే ఒక రకంగా చెప్పాలంటే రివిజన్ 1కు 26 డేస్, ఆల్మోస్ట్ 1 month అనుకోండి. అదేవిధంగా రౌండ్ 3కి మనం ఏం చేస్తున్నామంటే ఫైనల్ రివిజన్ ఒక కోణంలో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి, నియరెస్ట్ అవుతాయి. సో ఆల్మోస్ట్ 15 డేస్ మనం ఏం చేస్తున్నామంటే రివిజన్ 2కి ఇస్తున్నాం. ఉజ్జాయింపు ఒక 2 రోజులు అటు ఇటు. ఓకే, మనం ఎట్లా డివైడ్ చేసుకుంటున్నాం మనం కనుక తీసుకున్నట్టయితే మార్క్స్ని బట్టి డివైడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రౌండ్ లోపల మనకి ఏమనుకుంటున్నామంటే 80 డేస్ ఇస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం మనకు ఓవరాల్గా మన అందరికీ తెలిసిందే మనకు ఈ టీఆర్టీ హెచ్జిటి లోపల ఎన్ని ఉంటాయంటే మొత్తానికి మనం తీసుకున్నట్టయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 marks మీకు తెలిసిందే. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 marks ఉంటాయి. అదేవిధంగా తెలుగు కనుక తీసుకున్నట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంటెంట్ పెడగాజీ కలుపుతున్నాం. కాంటెంట్కి 9 marks ఉంటాయి. అదేవిధంగా పెడగాజీకి తీసుకున్నట్టయితే 3 marks. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ కాంటెంట్ 9 marks, పెడగాజీ 3 marks, 12 marks వస్తాయి. మ్యాథమెటిక్స్ కూడా కాంటెంట్ 9 marks, 3 marks, పెడగాజీ వస్తుంది, టోటల్ 12 marks. సైన్స్ కూడా దీన్ని ఈవీఎస్ కూడా అంటారు, సైన్స్ అని పిలుస్తాం. మీరు రెండింటిని కలిపి సైన్స్ లోపల మనకి ఏంటంటే 9 marks కాంటెంట్ ఉంటుంది, 3 marks పెడగాజీ, టోటల్ 12. అదేవిధంగా సోషల్ కూడా 9 marks కాంటెంట్, 3 marks పెడగాజీ, టోటల్ 12 marks. ఈ విధంగా తీసుకున్నట్టయితే ఓవరాల్గా వచ్చే మార్క్స్ ఎన్ని అంటే 80 మార్కులు. ప్రతి తెలుసు మీకు 160 క్వశ్చన్స్ వస్తాయి, 160 ప్రశ్నలు. ఎవ్రీ ఒక క్వశ్చన్ హాఫ్ మార్క్ ఉంటుంది, 80 మార్కులు టోటల్గా వస్తుంది. ఏదైనా ఇక్కడ ఫస్ట్ రౌండ్లో మనం ఎట్లా ఇస్తున్నామో చూడండి. ఫస్ట్ రౌండ్లో జీకే కరెంట్ అఫైర్స్ మళ్ళీ చూద్దాం. ఇట్ ఈస్ ఏ ఫ్లెక్సిబుల్ ప్లాన్. మనం అవసరమైతే ఇంకో దాన్ని మెర్జ్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా అనేది లాస్ట్గా చూద్దాం. మొదట జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మార్కులను బట్టి డేస్ కేటాయించుకున్నాం. వెరీ సింపుల్ ఫార్ములా. ఎగ్జామినేషన్లో కూడా మనం చూస్తాం. టైంని బట్టి మనం ఏం చేస్తామంటే ఎన్ని మార్క్స్ ఉంటే అన్నిటికీ మనం టైం అనేది కేటాయించుకుంటాం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా, అవునా కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అట్లే చేసుకున్నాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్కు 10 marks కాబట్టి 10 days తీసుకుంటున్నాం 80 రోజుల. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 marks, 10 days. అదేవిధంగా తెలుగు మనకు తీసుకున్నట్టయితే కాంటెంట్ పెడగాజీ ఇక్కడ చూడండి. కాంటెంట్ 9 days, 3 days పెడగాజీ, టోటల్ 12 marks ఉన్నాయి కదా, 9 + 2. అదేవిధంగా డేస్ కూడా మనం ఏం చేస్తున్నామంటే కాంటెంట్కి 9 రోజులు, పెడగాజీకి 3 రోజులు, 12 రోజులు ఇస్తున్నాం మనం. అదేవిధంగా ఇంగ్లీష్కి కూడా కాంటెంట్కు పెడగాజీ రెండింటి కలిపి మనకి 12 marks ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తున్నాం 9 days ఏమో మామూలుగా కాంటెంట్కి ఇస్తున్నాం, 3 days పెడగాజీ, 12 daysకి ఇస్తున్నాం, 12 రోజులు. అదే రకంగా మ్యాథమెటిక్స్ తీసుకుంటే కూడా మనకు 9 + 3 ఉంది కాంటెంట్ పెడగాజీ. అదే రకంగా డేస్ కూడా 9 రోజులు కాంటెంట్ ప్రిపరేషన్కు, 3 రోజులేమో పెడగాజీకి ఇస్తున్నాం. సో 9 + 3 12 రోజులు. సైన్స్కి కూడా సేమ్ అదే కాంటెంట్ పెడగాజీకి 12 marks ఉన్నాయి. ఇక్కడ కూడా కాంటెంట్కి 9 రోజులు, పెడగాజీకి 3 రోజులు, టోటల్ 12 days. సోషల్ కూడా మనకి ఏం చేస్తున్నామంటే 9 + 3 ఉన్నాయి అంటే కాంటెంట్ పెడగాజీ కలిపి. అదే రకంగా కాంటెంట్కి 9 రోజులు, పెడగాజీకి 3 రోజులు, టోటల్ 12 days.
సో ఈ రకంగా తీసుకున్నట్టయితే టోటల్గా మనం దీన్ని డివైడ్ చేసుకుంటే ఏమొస్తుందంటే 80 డేస్ వస్తుంది. ఫస్ట్ 80 డేస్ ఏం చేస్తామంటే ఫస్ట్ రీడింగ్ చాలా డీటెయిల్గా డీపర్గా చదవాలి. మనందరికీ తెలిసిందే క్లాస్ 1 to 8 అంటున్నాడు సిలబస్, కానీ లింక్ అప్ టు 10th క్లాస్ మనం మర్చిపోవద్దు. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ చదవాల్సిందే క్లాస్ 1 to 8. ఆ సిలబస్ లింక్ కనుక తీసుకున్నట్టయితే మొత్తం 9th 10th మొత్తం సిలబస్ చదవాల్సిన అవసరం లేదు. 9th 10th ఇప్పుడు 8th వరకు ఏదైతే ఇచ్చాడో యాజ్ పర్ సిలబస్ 9th 10th కూడా చూడాలి. అది మాత్రం మర్చిపోద్దు. ఏ పరిస్థితిలో పోయినసారి లాస్ట్ టైం కొంచెం ఎర్రర్ జరిగినట్టు మనందరికీ తెలిసిందే. సరే ఏదైనా ఈ విధంగా తీసుకున్నట్టయితే ఫస్ట్ రౌండ్ ఏంటంటే 80 డేస్. ఇక సెకండ్ రౌండ్ మనం తీసుకున్నట్టయితే ఏం చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 26 డేస్, అంటే ఆల్మోస్ట్ 1 month మనం సెకండ్ రౌండ్కి ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక రోజు అటు ఇటు 2 రోజులు అటు ఇటు. ఇందులో ఏం చేస్తున్నామంటే దీన్ని ఎట్లా డివైడ్ చేసుకున్నాం, ఇట్లా కూడా తీసుకున్నాం. టోటల్ ఇక్కడ 26 రోజులు వస్తుంది. సో ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కు 3 days ఇస్తున్నాం. సెకండ్ రౌండ్ అంటే ఫస్ట్ రివిజన్కి, అది ఫస్ట్ రివిజన్. అదేవిధంగా తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా 3 days ఇస్తున్నాం. ఇక తెలుగు కాంటెంట్ అండ్ పెడగాజీ 3+1 4 days. తర్వాత ఇంగ్లీష్ కూడా కాంటెంట్ అండ్ పెడగాజీ 4 days ఇస్తున్నాం. 3+1 అంటే 3 days ఏమో కాంటెంట్కు 1 day పెడగాజీ. అదే రకంగా తీసుకున్నట్టయితే మ్యాథ్స్ తీసుకున్నట్టయితే కాంటెంట్ పెడగా 3+1 4 days. అదేవిధంగా తీసుకున్నట్టయితే సైన్స్ తీసుకున్న 3+1 4 days ఇస్తున్నాం. సోషల్ కూడా 3+1 4 days 26 days, ఆల్మోస్ట్ 1 month ఇస్తున్నాం మనం. అంటే ఫస్ట్ రివిజన్కి 1 month. ఆటోమేటిక్గా ఒక రకంగా రౌండ్ 1 మనం ఎంత తీసుకున్నామంటే 80 days ఉజ్జాయింపుగా దాదాపు 2 months తీసుకుంటున్నాం, ఆల్మోస్ట్ దాదాపు దగ్గరగా కదా. అదే రకంగా ఫైనల్గా తీసుకున్నట్టయితే ఫైనల్ రౌండ్, ఇక మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, ఇక 15 days ఉన్నాయనే పరిస్థితుల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఓవరాల్గా జీకేకు 2 days ఇస్తున్నాం, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 2 days ఇస్తున్నాం, తెలుగు కూడా 2 days, ఇంగ్లీష్ కూడా 2 days, మ్యాథమెటిక్స్ 2 days ఇస్తున్నాం. అదేవిధంగా సైన్స్ తీసుకుంటే 2 days, సోషల్ కూడా 2 days. సో ఫైనల్గా 16 days ఇస్తాం మనం. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైనల్ రివిజన్ చేసుకుంటాం. అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ కనుక పాతవి తీసుకున్నట్టయితే కన్సర్న్ సబ్జెక్ట్ మీద మనం బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది జనరల్గా యూజ్ చేస్తుంటాం. లేదు సార్ ఇంకా టైం మిగిలింది, ఎంత టైం మిగిలితే అంత, ఒకవేళ రౌండ్ 4గా తీసుకుంటాం మనం, అంటే ఇలా డేస్ని మనం ఎట్లా వీలైతే అట్లా 1 month కనుక ఉన్నదనుకోండి ఈ ఫార్ములాలో డివైడ్ చేసుకుంటాం. ఒకవేళ 5 days టైం ఉన్నట్టు టైంని బట్టి మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకేంది అంటే మామూలుగా ఒక ప్లాన్ మీకు అందివ్వడం జరుగుతుంది. ఇంకొక ఐడియా కూడా సరే, ఇక్కడ మరి జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కు ఫస్ట్ రౌండ్లో మనం ఏం చేస్తాం 10 days ఇచ్చాం మనం. దీన్ని ఒకవేళ కనుక మనకు అనుకూలంగా సార్ రోజంతా చదువుతామా మరి లేదా మీ ఇష్టం, దట్ ఈజ్ యువర్ చాయిస్. సో జీకే మీకు తెలిసిందే కరెంట్ అఫైర్స్, సరే డైలీ 1 hour ఇస్తాం, డైలీ 1 hour చదువుకుంటాం అంటే ఈ 10 daysను ఇంట్లో మెర్జ్ చేసుకోవచ్చు మనకు. అదేవిధంగా మేము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా సరే ఒక్కటేసారి చదివితే బోర్ కొడుతుందేమో, డైలీ ఒక 1 hour లేదా 1.5 hour అట్లా ఇస్తాం మేము. అంటే ఒకవేళ 8 hours చదివితే మనం ఆటోమేటిక్గా ఒక 2 hours దీన్ని కేటాయించుకోవచ్చు. అట్లా కనుక ఇచ్చినట్టయితే ఒకవేళ అనుకున్నట్టయితే దీని ఒకవేళ 10 days ఇటు కన్వర్ట్ అయితే 2 days ఇటు పెరుగుతుంది మనకు. ఇందులో 2 days పెరుగుతుంది. ఒకవేళ జీకేని కనుక మీరు డైలీ సార్ డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందంటే ఈ 10 రోజులను ఇటు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏమేంటిది 12 బదులు మనకేమైతే 15 రోజులు అవుతాయి, సరే 14 రోజులు అవుతాయి కదా. అన్నిటి కూడా 10 divided by 5 2 days వస్తాయి. సో దీనిలో మెర్జీ చేసుకుంటే ఇక్కడ పెరుగుతుంది. కానీ డైలీ మనం ఏం చేస్తామంటే జీకే కరెంట్ అఫైర్స్కు ఒక ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే టైం కేటాయించాలి. 1 hour 1.5 hour ఖచ్చితంగా కేటాయిస్తాం. సో అట్లా మనకేంటంటే గెయినింగ్ అంటే 80 రోజులు మీరు ఏం చేస్తారంటే జీకే కరెంట్ అఫైర్స్ చదువుతుంటారు. 80 days కంటిన్యూస్గా ఉంటుంది. అదేవిధంగా మరి పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇన్ ఎడ్యుకేషన్ చాయిస్ ఇస్ యువర్స్. సరే ఒకే లెంత్లో మేము చదివేస్తాం సార్, ఒకసారి కంప్లీట్గా చదివితేనే బాగుంటుంది అనుకుంటే మీరు ఒకే లెంత్లో 10 days మనకు కళ్ళు మూసుకొని చదవచ్చు. కళ్ళు మూసుకొని 10 days కూడా పట్టదు మనకు, ఖచ్చితంగా 8 days 9 daysలో చదువుకోవచ్చు. సో ఈ రకంగా దయచేసి ఇట్లా తీసుకోవచ్చు, లేదా అంటే దీన్ని కూడా డైవర్ట్ చేసుకోవచ్చు, లేదు కంటిన్యూస్గా చదివితేనే ద బెస్ట్ ఉంటుంది. మీకు తెలిసిందే, మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. డైలీ ఒక మార్నింగ్ 1 hour లేదా 1.5 hour చదువుతా అంటే మన టైం మరి మిగతాది కూడా చూసుకోవాలి కదా. సో ఇట్లా దయచేసి మనం ఏంటి అంటే ఈ యొక్క బెస్ట్ మీకు ఉన్నంతలో ఈ ప్లాన్ మీకు అందివ్వడం జరుగుతుంది. సో దయచేసి మీరు ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ 4 months ఉజ్జాయింపుగా మనం ఏమనుకుంటున్నామంటే మరి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడన్నా రానియండి, 4 monthsకే రానియండి ఎగ్జామ్, 5 monthsకే ఖచ్చితంగా వస్తుంది. గ్యారంటీగా నోటిఫికేషన్ రావడం గ్యారంటీ. మరి ఇంకో 1 monthకి వస్తుందా 2 monthsకి వస్తుందా, నోటిఫికేషన్ వచ్చినాక 3 months టైం ఉంటుంది, అదైతే గ్యారంటీ. నోటిఫికేషన్ ఇదివరకు టీఎస్పీఎస్సీ వాళ్ళు ఇచ్చిన తర్వాత మనకు 3 months టైం ప్రిపరేషన్ టైం ఇచ్చేవారు. సో దాన్ని యొక్క బేసిస్లో మనం ఒక ప్లాన్ చేసుకుంటున్నాం అంటే ఆల్మోస్ట్ ఒక 1 month పడుతుంది ఒక నోటిఫికేషన్ రావడానికి.
కొందరు మామూలుగా గురుకుల వస్తూ అంటారు, కొంచెం ఇది కొద్దిగా టైం భవిష్యత్తు ఎంత టైం దొరికితే మనకు అంత బెనిఫిట్. దయచేసి ఎవ్వరం కూడా నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం. ఇది ఒక 4 months మనం పెట్టుకొని ఉన్నాం. ఏ టైం దొరికినా సార్ మేము మనకు ఖచ్చితంగా 3 months దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆధారంగా వేసుకొని మీరు డివైడ్ చేసుకోండి. ఇప్పుడున్న టైం ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్ వచ్చే వరకు ఆ సమయాన్ని దయచేసి మనం ఏం చేస్తామంటే అది 30 days కానివ్వండి, 40 days కానివ్వండి, 50 days కానివ్వండి, ఎన్ని రోజులైనా కానివ్వండి, కంప్లీట్గా అంటే ఈ రివిజన్కి మనం తీసుకోవాలి. కాంటెంట్ అండ్ పెడగాది ప్రాణం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ కాంటెంట్కు చూడండి 45 మార్క్స్, 9 5 45 ఉంది. పెడగాదికి 3 5 15 మార్కులు ఉన్నాయి, 15 marks బల్కీ ఆఫ్ మార్క్స్. సో దయచేసి ఇది ఒక్కటి మీ దృష్టికి తీసుకురావడానికి చెప్తున్నాను. కాంటెంట్ కనుక తీసుకుంటే ఇక్కడ 45 marks, అదేవిధంగా ఇక్కడ పెడగాజీ తీసుకున్నట్టయితే 15 marks ఉంటాయి. 3 5 15 అంటే బల్కీ ఆఫ్ మార్క్స్. పెడగాజీ ప్రాణం మనకు మీ అందరికీ తెలిసిందే. 15 marks అంటే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైన మార్కులు. ఒక రకంగా మరి ఎట్లా మరి ఏ చదవాలి సిలబస్ కనుక తీసుకున్నట్టయితే క్లాస్ 1 to 8 అంటాడు, కానీ కాదు, లింక్ అప్ టు 10th దాకా వెళ్ళిపోవాలి. అంటే మొత్తం 9th 10th టోటల్ చదవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదవండి. క్లాస్ 1 to 8 ఆ టాపిక్స్ లింక్, ఆ టాపిక్స్ ఏమున్నా అవి 9th చూడాలి, 10th చదవాలి. అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాదికి 5 ముళ్ళ 15 మార్కులు ఉన్నాయి. కంపల్సరీగా తెలుగు అకాడమీ ఖచ్చితంగా దయచేసి మనకు లాభమవుతుంది. ఇంగ్లీష్ మీడియం మిత్రులకైతే NIOS DLED స్టడీ మెటీరియల్ చాలా ఎక్సలెంట్ మెటీరియల్ ఉంది. మీకు ఏది వీలైతుంది దయచేసి మీరు తీసుకోండి, బాగుంది. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మనకు తెలుగు అకాడమీలో మంచి పుస్తకాలు దొరుకుతున్నాయి. అదే రకంగా తీసుకున్నట్టయితే ఏదైనా ఒక ప్లాన్ అయితే ఉండాల్సింది. మొత్తం ఒకటే పట్టుకొని మొత్తమే చదవలేం కదా. సో అందుకోసం దయచేసి ఈ చిన్న ప్లాన్ మీకు అందించడం అనేది జరిగింది. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మళ్ళీ మీ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఖచ్చితంగా జాబ్ కొట్టాల్సిందే. మీరు మంచి ప్లాన్ చేసుకోండి. ఇది ఫ్లెక్సిబుల్ ప్లాన్, ఇట్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్. మళ్ళీ మీకు అనుకూలంగా దయచేసి దీన్ని మలుచుకోవచ్చు. బట్ ఏదో ఒక ప్లాన్ అయితే తప్పనిసరిగా ఉండాలి, లెసన్ ప్లాన్ లాగా, అవునా కాదు. సో మంచి విజయాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చూద్దాం. టోటల్గా మనం ఏం చేస్తున్నాం, ఒక 4 months ప్లాన్ యావరేజ్గా తీసుకున్నాం. సో ఇందులో 80 days ఏదైతే ఉందో మనం ఫస్ట్ రౌండ్కే ఇస్తున్నాం. డీపర్గా చదవాలి, ఖచ్చితంగా డీపెస్ట్గా చదవాలి. 9th 10th పోయిన సార్ క్వశ్చన్స్ కూడా 9th అంటే క్లాస్ చదవడం కూడా మీకు ఐడియా ఇస్తాను. థర్డ్కి వెళ్ళి ఒక పాఠాన్ని ఫర్ ఎగ్జాంపుల్ EVS కనుక తీసుకున్నట్టయితే థర్డ్కి వెళ్ళి స్టార్ట్ చేయాలి. 3rd 4th 5th 6th 7th 8th. ఉదాహరణగా 3rd ఉంది మనకు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. 3rd చదవాలి, 4th చదవాలి, 5th చదువుకోవాలి, 6th 7th 8th ఆ టాపిక్ ఏదైతే ఉందో లింక్ అప్ టు 10th దాకా పోవాలి. మనం ఆహారం గురించి ఉంది, ఆహారం గురించి ఎక్కడ దాకా పోవాలంటే 3rdకి వెళ్ళి స్టార్ట్ చేయాలి, 10th దాకా పోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ తీసుకోవాలి, తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. అంటే టాపిక్ అప్రోచ్ అంటాం మనం, టాపిక్ వైజ్ వెళ్ళాలి. సులభంగా అవుతుంది మనకు. క్వశ్చన్ ప్రైమరీలో అడగనివ్వండి, హై స్కూల్ ఏ లెవెల్లో అడిగినా కూడా. ఇంతకుముందు కూడా చెప్తున్నారు, కాంతి 6th 7th స్టార్ట్ అయింది సార్, 10th లెవెల్లో బిట్ అడిగాడు పోయింది సార్ అని చెప్పి మామూలుగా టాపర్స్ చెప్తున్నారు. సో లింక్ చేసుకుంటూ వెళ్ళండి, తప్పనిసరిగా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Kindly subscribe for our channel.